అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ మిరప తోట ఖమ్మం జిల్లా రఘునాథపల్లెం మండలం పంగిడి గ్రామంలోని గుగులోతు భిక్షపతి గారి మిరప తోట. ఈ భిక్షపతి గారు ఖమ్మం సాయికృష్ణ సీడ్స్ నుంచి శ్రీ సాయి హైబ్రిడ్ సీడ్స్ వారి SLR 369 వెరైటీ తెచ్చి ఇక్కడ సాగు చేయడం జరిగింది. చూడండి ఆ విత్తనం ఎలా కాసిందో, కాయ కలర్లో కానీ సైజులో కానీ, ఆ పచ్చికాయ కూడా ముదురు పచ్చ రంగు, ఇప్పుడు ఎరుపుకాయ కూడా చూడండి ఎంత కలర్ ఉందో. ఈ విత్తనం ఖమ్మం సాయికృష్ణ సీడ్స్ నుంచి శ్రీ సాయి హైబ్రిడ్ సీడ్స్ వారి SLR 369 వెరైటీ ఇది. ఈ విత్తనం అన్ని రకాల వాతావరణ హెచ్చుతగ్గులను కూడా తట్టుకొని ఈ విత్తనం ఈ విధంగా జంటకాయలు గుత్తులు కాసింది. కాయటం కూడా ఎంత దగ్గర కాపంటే అంత దగ్గర కాపండి, మండ ఎంతవరకు బాగిందో అంతవరకు కూడా కాయ ఉంది. ఈ కాయ కూడా చెట్టు నిండా ఒక జడ కాపు కాసినట్టు కాసింది. జడ కాపులాగా కింద నుంచి పై వరకు కూడా అసలు అంతులేని విధంగా ఈ కాయ కాసింది. అయితే వాస్తవానికి అయితే ఏమైందంటే ఈ సంవత్సరం 2025 ఎండింగ్లో, ఇప్పుడు 26లో ఎక్కువ వర్షాలు వచ్చినాయి మిరప తోటల మీద. అయినా కానీ తట్టుకొని చూడు ఎలా కాసిందో, కాయ చెట్టు నిండా కాయ ఉంది. దాంతోపాటు అధిక వర్షాలతో పాటు ఈ సంవత్సరం ఇప్పుడు నల్లి ఎఫెక్ట్ కూడా బాగా ఉంది. ఆ నల్లి ఎఫెక్ట్ కూడా తట్టుకొని ఈ రోజు వరకు ఈ కాయ ఇలా కాసింది. ఈ కాయ ఇప్పుడు కాయ అంటే గింజ కూడా ఉంది, కాయ కలర్లో బాగుంది. ముఖ్యంగా ఇది చెట్టు ఎంతవరకు మండ బాకిందో అంతవరకు కాయ కాసింది. మీరు చూస్తున్నారు చూడండి ఇప్పుడు ఎట్లా ఉందో. ఇది ఎకరానికి వచ్చేసి 30 నుంచి 35 క్వింటాలు ఎట్టి పరిస్థితులు తగ్గేదిలే అన్నట్టుగా కాసింది కాయ. చూడండి మీరు ఎట్లా ఉందో. ఒక చెట్టు కాదు, 2 చోటంతా అంతే ఉంటుంది ఇది. ఇప్పుడు మామూలుగా అయితే ఈ సంవత్సరం 20 క్వింటాలు వస్తే ఆ విత్తనం పెద్ద గొప్ప విత్తనం అనుకుంటారు 2025లో. కానీ ఈ విత్తనం 30 క్వింటాల పైన వచ్చిందండి ఈ విత్తనం శ్రీ సాయి హైబ్రిడ్ సీడ్స్ వారి SLR 369 వెరైటీ అండి. ఎంత గుత్తులు కాయ కాసిందంటే, అసలు ఎంత చిక్కడి కాయ ఇప్పుడు ఈ సంవత్సరం ఎప్పుడు చూడలేదండి ఇది. ఈ సంవత్సరం ఈ విధంగా కాసిందంటే ఈ సంవత్సరం ఇది హైలైట్ అండి విత్తనం. ఈ విత్తనానికైతే వాస్తవానికి అన్ని విత్తనాలు పోయినాయి, చుట్టుపక్కల కూడా చాలా రకాల విత్తనాలు కూడా పోయినాయి. కానీ ఈ విత్తనం మొద్దిత్తనం అండి. ఇది అన్ని రకాల ఆటపోటు తట్టుకొని నిలబడింది. SLR 369 వెరైటీ అండి ఇది.